హలో అండి. ఈరోజు మామిడికాయ మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూసేద్దామా? ముందుగా నేను ఒక కళాయి తీసుకున్నాను. కళాయిలో కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ముందుగానే నేను కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు స్లైసెస్‌లా కట్ చేసుకున్నాను. సో, అవి కూడా వేసేసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత దాంట్లో కొంచెం ఆవాలు, జీలకర్ర వేసుకున్నాను, కరివేపాకు. అవి కూడా కొంచెం వేగిన తర్వాత నెక్స్ట్ మష్రూమ్ పీసెస్‌లా కట్ చేసుకొని పెట్టుకున్నాను. ఇవి వేగిన తర్వాత అవి వేసేసుకున్నాను. వేసేసుకున్న తర్వాత మామిడికాయ కూడా నేను కట్ చేసి పెట్టుకున్నాను. ఈ రెసిపీ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను. బట్ చాలా టేస్ట్ వచ్చింది. నాకైతే నచ్చింది. మీరు కూడా డెఫినెట్లీ దీన్ని ట్రై చేస్తారని చెప్పి అనుకుంటున్నాను. సో, మష్రూమ్స్‌కి కొంచెం నేను చికెన్ మసాలా యాడ్ చేశాను. కొంచెం టేస్ట్ వస్తదేమోనని చెప్పి. సో, అవి కూడా వేగిన తర్వాత నేను ఉప్పు, కారం అన్నీ వేసేసుకున్న తర్వాత ఒక 5 మినిట్స్ అది కొంచెం ఫ్రై అయ్యాక, మరీ ఎక్కువ ఫ్రై కాదు, బట్ ఒక 5 మినిట్స్ ఫ్రై అయ్యాక నెక్స్ట్ మ్యాంగోస్ కట్ చేసుకొని ఉంచుకున్నాను కదా, సో ఆ పీసెస్ కూడా వేసేసుకున్నాను అనమాట. సో ఈ రెండిటికి కలిపి మొత్తం ఉప్పు పసుపు పట్టేటట్టుగా కలిపేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనియాలి. అయిన తర్వాత కారం వేసుకోవాలి. అంటే ఫస్టే వేసుకుంటే అడుగంటేస్తుంది కదా, సో అందుకని చెప్పి ఈ రెండిటికి పట్టేలాగా కారం కూడా మిక్స్ చేసేసుకున్నాను వేసుకున్నాక. సో తర్వాత ఒక 15 మినిట్స్ ఆర్ 10 మినిట్స్ కొంచెం బాగా ఉడికిన తర్వాత, సో చూసారా అది యమ్మీగా భలే వచ్చింది. అసలు నాకైతే చాలా నచ్చింది. భలే టేస్ట్ ఉంది. మీరు కూడా ట్రై చేయండి ఈ రెసిపీ. సో నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేసుకోండి. ఇలాంటి వీడియోలు కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ పక్కాగా చేసుకోవాలి. సో ఫస్ట్ టైం ట్రై చేసినా సరే చాలా బెస్ట్గా వచ్చింది కర్రీ. చాలా బాగుంది కర్రీ. టేస్ట్ అయితే మీరు డెఫినెట్లీ ట్రై చేస్తారని. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.